ఈ భారతదేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మం అనేటటువంటిది అతి భయంకరమైనటువంటి మూఢనమ్మకాలతో కూడుకున్నటువంటిది. ఇక్కడ విద్య అనేటటువంటిది లేదు. అవిద్య ఉంది. ఎవడొచ్చాడంటే బ్రిటిష్ వాడొచ్చి క్రిస్టియన్స్ వచ్చి స్కూల్స్ పెట్టారంట. ముండ మోపులు చెప్తున్నారు కొంతమంది. ఎవడ్రా చెప్పింది? ఏ ఎడ్యుకేషన్ రా నువ్వు పెట్టింది? ఆడు పెట్టిన ఎడ్యుకేషన్‌కే కదా! నీకే ఎడ్యుకేషన్ లేక దశం భాగాలు వసూలు చేసుకుంటా కూర్చున్నావు నువ్వు. మా ఎడ్యుకేషను, మా సంస్కృతి, మా సంప్రదాయం తెలిసిన వాళ్ళం సమాజంలో మేమెలా ఉన్నాము? కరెక్ట్‌గా ఉన్నాం, పర్ఫెక్ట్‌గా ఉన్నాం. ఇలాంటి విద్యా వ్యవస్థ కూడా ఈరోజు మన సంప్రదాయాలని, మన ధర్మాన్ని కూడా వెక్కిరించేటట్టు చేసింది. ఈరోజు పిల్లలకి మనము ఎంత చెప్పినా పిల్లలెందుకు వినటం లేదు అనంటే, దాదాపుగా 7 దశాబ్దాల నుంచి ఇంకా చెప్పాలంటే ఒక సెంచరీ 100 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి విద్యా వ్యవస్థ మన తాతలు, ముత్తాతల నుంచి అది వేళ్ళూనుకుపోయి విప్లవాల పేరు మీద మనకి కట్టుబాట్లనేటటువంటివి లేకుండా పోయాయి.